జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ గడువు మరో 2 రోజుల పెంపు చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అబ్జర్వర్ ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 1300 అప్లికేషన్స్ అందాయని చెప్పారు. దీనికి స్పందన రావడంతో తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరికొంతమందికి అవకాశం కల్పించాలని ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పూల ప్రభాకర్, 7 మెంబర్స్ కమిటీ టీం, సీనియర్ జనసేన నాయకులు శశికాంత్ పగడాల, నలబాల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని అందరం కమిటీ సభ్యులందరూ కూడా కలిసి 32 మంది కూడా కలిసి ఈ 5 రోజుల్లో కూడా సుమారుగా 1300 మంది అప్లికేషన్ ఈరోజు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇది అదంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాత ఆయన మరో 2 రోజులు అంటే 4వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 5వ తారీఖు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆదివారం వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని జన సైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా కోరుతున్నాం. అంటే ఆల్రెడీ ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఒక జనసేన పార్టీ నిర్మాణాన్ని ట్రాన్స్పరెంట్గా అందరూ అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకత్వం మెంబర్షిప్ నుంచి లీడర్షిప్ వరకు వెళ్ళే వారిని అందరినీ గుర్తించి ఉద్యమి నుంచి నాయకుని చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జేఎంసీ ఆఫీస్లో చిత్తూరులోనే ఇంకా 2 రోజులు కూడా జరుగుతుందని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇంత మంచి స్పందన, ప్రతి ఒక్కరూ కూడా నాయకులు అయ్యే ఆలోచనతో అందరూ కూడా వస్తున్నారు. ఇంకా కూడా మేము అంటే హాలిడేస్లో వస్తాం అన్నీ చెప్తే వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఈ జనసేన పార్టీ ఒక నూతనంగా ఒక మంచి నాయకత్వాన్ని రాష్ట్రానికి, దేశానికి కూడా నాయకుల్ని తయారు చేసే విధంగా, అందించే విధంగా అంటే రాబోయే తరాల భవిష్యత్తు, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మంచి భవిష్యత్తు, మంచి వాతావరణంలో అంటే ఒక మార్పును తీసుకొచ్చి ఒక వినూతనమైన రాజకీయం వైపు వెళ్ళేటట్టుగా మా జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మీ అందరం కూడా ఇంకొక 2 రోజులు ఇదే ప్లేస్లో ఈ జేఎంసీ ఆఫీస్లో ఈ చిత్తూరులోనే అందరిది కూడా అంటే పార్లమెంట్ 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడికే వచ్చి అందరూ కూడా స్వయంగా వాళ్ళందరూ కూడా ఇక్కడే మనకి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ కమిటీలు మనకి పార్లమెంట్ స్థాయి, అలాగే నియోజకవర్గ స్థాయి, అలాగే మండల స్థాయి, అలాగే పట్టణ స్థాయి, అలాగే మనకి పంచాయతీ స్థాయి, అలాగా 5 విభాగాలుగా దాంట్లో కూడా వివిధ రకాల విభాగాలన్నింటినీ ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాటికి అప్లై చేసుకుంటున్నారు. మీ ద్వారా అందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.